ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం. పీచు మాంసం కృతులు మెండుగా ఉండే ఓట్స్ ఆరోగ్యానికి అందించే ప్రయోజనాలు అయితే ఇన్ని కావండి. నిజంగా ఓట్స్ తింటే మంచిదేనా? అసలు ఓట్స్ ఎలా తినాలి? రోజు ఓట్స్ తింటే జరిగేది ఏంటి? ఇప్పుడు ఓట్స్ వాడకం ఇంకా ఇటీవల కాలంలో అయితే అధికంగా ఎక్కువైంది. ఓట్స్ ను ఒకప్పుడు బరువు తగ్గాలనే ప్రయత్నాలు చేసేవారు, ఎక్కువగా తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అందరూ ఇంకా మంచిగా ఇంట్లోకి అవసరమైనదిగా తీసుకొని తింటున్నారు, బరువుతో నిమిత్తం లేకుండా. ఓట్స్ ను మీరు రోజు తీసుకుంటే మీ శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి, మీరు హెల్దీగా ఉంటారు. అండ్ ఓట్స్ ను పచ్చిగా తినకూడదు అస్సలే. ముందుగా ఉడికించిన పాలలో నీట్ గా ఉడికించుకొని ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఒక 10 to 20 minutes ఉడికిన తర్వాత తినాలి. ఈ ఓట్స్ లో పీచు బీటా గ్లూకాన్ అయితే ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అందువల్ల వీటిని కొద్ది మొత్తంలో తీసుకున్నా సరే ఇంకా మన కడుపు అయితే నిండినట్లుగా అనిపిస్తుంది. ఈ ఓట్స్ కొద్దిగా తీసుకున్నా కూడా మనకి తొందరగా ఆకలి వేయదు. సో కాబట్టి మనమైతే వెయిట్ లాస్ అవ్వడానికి చాలా వరకు 100% ఛాన్స్ ఉంది. పాలిష్ చేసిన బియ్యం గోధుమల బదులుగా ఈ ఓట్స్ తీసుకుంటే మాత్రం మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది కరిగిపోతూ ఉంటుంది. ఓట్స్ లో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలతో పాటు ఎక్కువగా నిరోధక శక్తిని పెంచే బి కాంప్లెక్స్ విటమిన్లు కూడా చాలా వరకు ఉన్నాయి. ఓట్స్ తో మనం ఉప్మా, ఓట్స్ పిండితో చపాతీలు, పూరీలు, మసాలా ఓట్స్ వంటివి అండ్ బ్రేక్ఫాస్ట్ గా, డిన్నర్ గా, లంచ్ గా ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా చక్కగా ఈజీ వేలో సింపుల్ గా ఈజీగా అవుతుంది. ఈ ఓట్స్ తో చపాతీ, దోశ, ఇంకా బ్రేక్ఫాస్ట్, ఇంకా లంచ్, డిన్నర్ కూడా చేసుకోవచ్చు. ఈ ఓట్స్ తినడం వల్ల మన పొట్ట దగ్గర ఉన్న కొవ్వు అయితే ఎక్కువగా కరిగిపోతుంటుంది. ఇంకా ఎక్కువ ఆయిల్ ఉన్నది ఫుడ్ లేదా దోశ, ఇడ్లీ, పరోటా, పూరి, చపాతి ఇలాంటివి కాకుండా లైట్ గా కొద్దిగా ఇవి తీసుకుంటే మాత్రం చాలా వరకు మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. ఈ సమ్మర్ లో అయితే అందరికి ఈ ఓట్స్ అయితే పడకపోవచ్చు, కాబట్టి వీటిని నెమ్మదిగా అలవాటు చేసుకోవాలి. ఒకసారి ఎక్కువ మొత్తంలో తీసుకోవద్దు, కొద్దిగా తీసుకుంటూ అలవాటు చేసుకోవచ్చు. ఇంకా ఓట్స్ తీసుకున్నప్పుడు ఎక్కువగా నీరు తాగాలి. వీటిని ఎక్కువసేపు ఉడికించవద్దు అసలు. నేనైతే ఒక కప్పు వరకు ఓట్స్ తీసుకున్నాను, ఇంకా 1/2 లీటర్ వరకు మిల్క్ తీసుకున్నాను. వీటినైతే ఒక 20 minutes మిల్క్ కాగిన తర్వాత నేనైతే 3 tablespoons వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. అంటే బెల్లం అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా బ్రౌన్ షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, వైట్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లైట్ గా తినేవాళ్ళు లైట్ గా వేసుకోండి, కొద్దిగా ఎక్కువ తింటా అనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. మరిగించి కాగించాలి పాలనైతే. ఇప్పుడున్న కాలంలో అయితే ఓట్స్ తో చాలా రకరకాల వంటలు అయితే చేస్తూ ఉన్నారు. సో మనకి తెలిసిన ఈజీ అండ్ హెల్దీ వేలో నేనైతే ఈ రెసిపీ చేస్తున్నాను. చాలా సింపుల్ అండ్ క్విక్ గా అయిపోతుంది. ఓట్స్ లో కూడా చాలా రకాల ఓట్స్ అయితే ఉంటాయి. కొన్ని చప్పగా ఉంటాయి, కొన్ని ఏమో స్వీట్ వేలో ఓట్స్ ఉంటాయి. సో మేమైతే చప్పటివి ఓట్స్ తెచ్చుకున్నాం. 100% రోల్డ్ ఓట్స్ అండి. ఇవైతే చాలా సప్పగా ఉంటాయి, కానీ ఏ టేస్ట్ ఉండదు వీటికైతే. షుగర్ ఓట్స్ తీసుకుంటే ఇంకా షుగర్, మధుమేహం ఇలాంటి ఇబ్బంది పడుతూ ఉంటాయి. సో ఇంకా చప్పటివి తెచ్చుకుంటే హెల్తీగా ఉంటాము అండ్ ఎలాంటి డిసీజెస్ రావు. సో చాలా బాగుంటాయి. ఇవైతే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తినొచ్చు. ఇలా ఇంకా ఒక 10 to 20 minutes అయితే జస్ట్ ఉడికించాలి ఈ ఓట్స్ ని. గ్యాస్ లో ఫ్లేమ్ లో పెట్టి ఈ ఓట్స్ ని అయితే ఉడికించాలి. ఇంకా మంచిగా మరిగేంత వరకు, పాలు చిక్కబడి దగ్గరగా వచ్చేంత వరకు మనం ఓట్స్ ని అయితే ఉడికించుకోవాలి. జస్ట్ 10 minutes అయితే సరిపోతుంది. గట్టిగా ఉన్న ఓట్స్ మెత్తగా అవ్వాలి చాలు, అంతవరకు. ఇంకా ఎక్కువగా ఉడికించకూడదు. ఇంకా రెడీ అయిపోయింది మన ఓట్స్ అయితే. చాలా టేస్టీగా అండ్ హెల్దీగా, ఇంకా క్విక్గా, ఈజీ వేలో తొందరగా మన ఓట్స్ అయితే రెడీ అయిపోయినాయండి. ఇంకా పాలతో ఓట్స్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా మీకు కావాలంటే ఫ్రూట్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్గా, లంచ్గా, డిన్నర్గా కూడా, స్నాక్స్గా కూడా వీటిని అయితే తినొచ్చు. ఇంట్లో అందరూ తింటారు ఇష్టంగా. ఇంకా పొమగ్రనేట్ గింజలు లేదా బనానా స్లైసెస్లా కట్ చేసి వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా యాపిల్ ముక్కలు, గ్రేప్స్ ముక్కలు ఇవన్నీ కూడా కొన్ని యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా బ్రేక్ఫాస్ట్, లంచ్ మనదైతే హెల్దీగా కంప్లీట్ అవుతుంది. చాలా బాగుంటుంది. మేమైతే ఇంతవరకు అయితే చేసాము. ఇంకా అవి వేసుకుంటే టేస్ట్ వేరే లెవెల్గా ఉంటుంది. ఇష్టంగా తింటారు ఎవరైనా కూడా. ఇంకా మనకి ఏ టిఫిన్స్ అవసరం లేదు. దోశ, చపాతి ఇవన్నీ ఎక్కువ ప్రాసెస్ లో ఎక్కువ టైం తీసుకొని చేసే అవసరం కూడా రాదు మనకి. జస్ట్ 3 ingredients తో చాలా 5 minutes లో చాలా సింపుల్ గా
తొందరగా అయిపోయింది అండ్ హెల్దీగా కూడా ఉంటాము మనమైతే ఇవి తీసుకోవడం వల్ల. ఇంకా ఓట్స్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా కూడా ఎవరైనా తీసుకోవచ్చు. ఓట్స్ తో చాలా అంటే చాలా లాభాలు ఉన్నాయి. ఈ ఓట్స్ డైలీ తీసుకోవడం వల్ల మనం బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో మెలటోనిన్ కంటెంట్ అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనిని తీసుకోవడం వల్ల మంచి నిద్ర కూడా మన సొంతం అవుతుంది. మనం డైలీ బ్రేక్ఫాస్ట్ గా తీసుకుంటే చాలా అంటే చాలా లాభాలు ఉన్నాయి. ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయింది. చాలా అంటే బాగున్నాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపో.